నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రజాపాలన ఈ గ్రామ సభలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని పరిశీలిస్తే ఈ గ్రామ సభలు ఉట్టి బోగస్ సభలుగా అగుపిస్తూ ఉన్నాయి. ఈ గ్రామ సభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక్కసారి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కాగానే 100 రోజుల లోపలనే అన్నింటినీ కూడా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి వాళ్ళతో ఓట్లేయించుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నువ్వు చెప్పిన 100 రోజుల లోపల చేస్తా ఉన్నావు, చెయ్యమని అడిగితే సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజల్ని అప్లికేషన్ల పేరిట సతాయిస్తూ ఉన్నాడు. సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజలు అప్లికేషన్ల కోసం జిరాక్స్ సెంటర్ల చుట్టూతా, మీ సేవా సెంటర్ల చుట్టూతా, మండల ఆఫీసుల చుట్టూతా కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నారు సంవత్సరం నుంచి. అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇప్పటిదాకా. మొదటిసారేమో మండల ఆఫీసులలో ఇవ్వండి అప్లికేషన్లు అన్నాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత దాంట్లో 1-2 నెలలు గడిచింది. దాని తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఒకటి పెట్టి దాంట్లో ఇవ్వండి అప్లికేషన్లో అన్నాడు. మళ్ళీ దాని తర్వాత ఇంటింటి సర్వేలను ఒకటి పెట్టి దాంట్లో చెప్పుకోండి అన్నాడు. పాపం ప్రజలు మండల ఆఫీసులో అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ కోసం. అట్లనే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఇంటింటి సర్వేలు చెప్పుకున్నారు. అంత సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత గ్రామసభలు ఉట్టిట్టియే, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అన్న మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు బహిరంగ సభల్లో. నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక ఏమన్నాడో ఒకసారి చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి నేనైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. రేపు పొద్దున రేషన్ కార్డు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇంట్లో రావు. మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ నాథర్స్ కూడా చెప్పారు, ఎమ్మెల్యే దగ్గర కొంత లిస్టు ఎమ్మెల్యే వాళ్ళు టిప్పు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అని చెప్పడం జరిగింది. నేను టీవీలో చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్టులో మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుంటుందని హెచ్చరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన 10 సంవత్సరాలుగా నా మీద వ్యక్తిగతంగా ఏడుస్తూనే ఉన్నాడు. నేను ఆయన ఎప్పుడు కూడా అసలు ఆయన పేరు కూడా ఇప్పటిదాకా నేను తీసుకోలేదు. ఫస్ట్ టైం నేను ఈ 10 సంవత్సరాల్లో తీసుకోవడం. ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా నేనేమనలేదు, కానీ ఆయన మాత్రం నన్ను వ్యక్తిగతంగా నా మీద ఏడుపు 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు మీరు అధికార పార్టీ నాయకుడు సునీల్ కుమార్ గారు ఇంకా నా మీద ఏడుపు ఎందుకు? ఆ ఏడుపు ఆపేయండి. 10 ఏళ్ళు ఏడిసిండ్రు, అయినా ఏం కాలేకపోయింది. అందుకే ఆ ఏడుపు ఆపేసి మీరు అధికార పార్టీ ఇన్ఛార్జ్, ఈ రాష్ట్రంలో
మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ప్రజలకు. ముఖ్యంగా ఈ బాల్కొండ నియోజకవర్గంలో 31,000 మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ కాలేదు. 31,000 మంది ఉన్నారు రైతులు. ఆ 31,000 మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ చేపియండి మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి. అట్లనే మొన్న వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిరు మీరు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు ఇప్పియండి రైతులకు మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి. అట్లనే కోడళ్ళకు అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తామని చెప్పినారు. మీరే 6 గ్యారెంటీల కార్డు తీసుకొని నింబాద్రిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పూజలు చేసి వీడియోల ద్వారా చెప్పినారు మీరందరికీ. ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి అత్తకు 4,000 ఇస్తాము, కోడకు 2,500 ఇస్తాము అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఇది చేపియండి. మీరు అధికార పార్టీ నాయకుడుగా ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇది చేపియండి. ప్రజలకు ఇచ్చిన మీరు హామీ ఇచ్చినవి ఇప్పియండి. అప్పుడు మీరు సిపాయి అవుతారు. నా మీద ఏడుస్తే సిపాయి కారు మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే సిపాయి అవుతారు. కాబట్టి ఇది గమనించాలి. ఆయన నా మీద ఏడు పాపి ఇప్పటికైనా 10 ఏళ్ళు ఏడ్చారు. సాలికి ఎన్నో ఏడుస్తారు సునీల్ గారు మీరు. ఇప్పటికైనా నా మీద ఏడు పాపండి. ఆపి ఇగో ప్రజలకు చేయవలసినవి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారితో చేపించే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయమని నేను మీకు సూచిస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై కేసీఆర్.